రాజకీయాల్లో ఆయన ఓ రారాజు, మృదు స్వభావి అయిన ఆ యువనేత ప్రజానాయకునిగా ప్రఖ్యాత చెందారు. రాజకీయ రంగంలో సంచలనాలు సృష్టించిన ఆ చైతన్య కెరటం మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఎన్నికల కురుక్షేత్రంలో హేమీలను మట్టి కర్పించిన ఆ జన హృదయ నేత నేటి తరానికి స్ఫూర్తినిచ్చారు. ఎంతకీ ఎవరా నేత? ఆయన సాధించిన ఘనతేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేటలో వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ సాధించిన ఆయన చిత్తూరు, కడప జిల్లాల రాజకీయాల్లో ప్రత్యేక రికార్డు సృష్టించారు. 1977 ఆగస్టు 29న చిత్తూరు జిల్లా పుంగనూరులో జన్మించిన మిథున్ రెడ్డి 1998లో మద్రాసు విశ్వవిద్యాలయంలో బీఈ మెకానికల్ పూర్తి చేశారు. 2000 సంవత్సరంలో లండన్లోని స్కిల్లర్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్న ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సు పూర్తి చేశారు. వ్యాపార రంగంలో అడుగుపెట్టిన మిథున్ తర్వాత రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు పొందిన మిథున్ రెడ్డి 2014లో రాజకీయ రంగప్రవేశం చేశారు. అప్పట్లో ఆయన రాజంపేట లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి అఖండ విజయం సాధించారు. అప్పట్లో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై 1,74,000కు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఏపీ ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా 2018 ఏప్రిల్లో మిథున్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2019లో మరోసారి రాజంపేట నుంచి ఎంపీగా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభపై 2,68,284 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2014 నాటి ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో ఆయన మెజార్టీ 90,000కు పైగా పెరగడంతో వైసీపీలో తిరుగులేని నేతగా గుర్తింపు సాధించారు. 2024 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసిన మిథున్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై 76,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. లోక్సభ ప్యానెల్ స్పీకర్ గా వ్యవహరించిన మిథున్ రెడ్డి లోక్సభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా కీలక బాధ్యతలు చేపట్టారు. ఇండియా బాల్టిక్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ ప్రెసిడెంట్ గా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న ఆయన కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీపై స్టాండింగ్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. దీంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు చేపట్టి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. మాజీ సీఎం జగన్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తుల్లో మిథున్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. అందుకే రాయలసీమ రాజకీయాల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి జగన్ కు మధ్య అవినావభావ సంబంధం మరింత బలపడింది. ఆ బంధమే మిథున్ రెడ్డి రాజకీయ ప్రవేశానికి కారణమైంది. అందుకే వైసీపీ అంతర్గత వ్యవహారాల్లో మిథున్ రెడ్డికి జగన్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ కు 100% అభిమానినని చెప్పుకునే మిథున్ జగన్ ఆశీస్సులతోనే 3 సార్లు ఎంపీగా ఎన్నికైనట్టు పలుమార్లు తన అభిమానాన్ని చాటుకున్నారు. ఎంతో మంది పార్టీని వీడినా తాను మాత్రం ఫెవికాల్లా అతుకుపోయి ఉంటానన్నారు. జగన్ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు మిథున్ రెడ్డి. రాజంపేట లోక్సభ స్థానానికి 3 సార్లు ఎన్నికైన మిథున్ రెడ్డి పలు ప్రజోప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా తన నియోజకవర్గంలో సాగునీటి వసతులు కల్పించడానికి, కరువు నివారణ చర్యలపై పార్లమెంటులో గళమెత్తారు. రాజంపేట పరిసర ప్రాంతాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఎంపీ మిథున్ తన నియోజకవర్గంలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ప్రజా బాంధవునిగా గుర్తింపు పొందిన మిథున్ రెడ్డి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం సాగించారు. ఏపీ విభజన హామీలు, ప్రత్యేక హోదా, ఏపీకి రావాల్సిన నిధుల కోసం ఆయన అవిశ్రాంత పోరాటం సాగించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ప్రత్యేక హోదా మరియు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పార్లమెంటులో నిరంతరం గలం విప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను జాతీయ స్థాయిలో బలంగా వినిపించడంలో చురుకైన పాత్ర పోషించిన మిథున్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల దాడులు ఎదురైనప్పుడు తన సొంత పార్టీ కార్యకర్తలకు కొండంత అండగా నిలిచారు.